కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. మాది మంచి ప్రభుత్వం అని అంటున్నారు. ఈరోజు ఇంటింటికి కూడా కూటమి నాయకులు వస్తూ 2 ఏళ్ల నమ్మకం కూటమి పేరుతో తిరుగుతూ సంక్షేమాలు, అభివృద్ధి గురించి చెప్తున్నారు. అసలు ఏంటి ఈ 2 ఏళ్ళు ఏం చేశారు? మీ అభిప్రాయం ఏంటి ఒక సామాన్యుడిగా? 2 ఏళ్ళు అభివృద్ధి అంటే చాలా బాగుంది సార్. గత 5 years మనం ఏంటంటే ఒక ఒక దీనికి ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు మన చంద్రబాబు నాయుడు రావడం మూలంగా ఈరోజు ప్రభుత్వ పాలన బాగుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. ఈరోజు మనకేంటి ఎన్టీఆర్ భరోసానగా, అలాగే నెక్స్ట్ తల్లికి వందనం అనగా, అదేవిధంగా శ్రీశక్తి పథకం అనగా, అదేవిధంగా దీపం 2.0 అనగా, అలాగే నెక్స్ట్ అదే శ్రీశక్తి పథకం కింద, అదేవిధంగా ఫ్రీ బస్ పెట్టడం మూలంగా, అదేవిధంగా అన్నా క్యాంటీన్ మెయిన్ సార్. ఈరోజు ఏంటంటే రైతు కూలీలు వాళ్ళు ఉదయం పనికి వచ్చే టైంకి వాళ్ళకి ప్రతి 5 రూపాయలకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ సార్. ఈరోజు ఆ యొక్క కార్యక్రమం అందడం మూలంగా ఈ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సార్. మరి సంక్షేమ పథకాలు ఎంత బాగున్నాయని చెప్తున్నారు కదా, మరి అభివృద్ధి మాట ఏంటి? అంటే కూటమి ప్రభుత్వంలో 2 సమభాగంగా చూస్తాము, 2 కూడా 2 కళ్ళు అని అన్నారు. సంక్షేమ పథకాలు బెటర్గా ఉన్నాయని మీరే చెప్తున్నారు. మరి అభివృద్ధి ఏంటి? ఈ 2 ఏళ్ళలో ఏం చేశారు అభివృద్ధి అని అంటే అసలు మీరేం చెప్తారు దీనికి? ఈరోజు మనకి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈరోజు చెప్పాలంటే ఈరోజు రాష్ట్రం అనేది ఒక గత 5 years పూర్తిగా మనకి పతనమైన ప్రభుత్వాన్ని ఈరోజు మళ్ళీ మన గాడిని పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సార్. ఈరోజు మనకేంటంటే అభివృద్ధి వచ్చేసరికి ఏంటంటే ఈరోజు ఏంటంటే రోడ్లు సార్, ఎక్కడ కూడా రోడ్లు పూర్తిగా నాశనమైన రోడ్లు ఈరోజు ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు సార్. ఈరోజు మరి ఈస్ట్ వెస్ట్ వెళ్ళండి, శ్రీకాకుళం వెళ్ళండి, విజయనగరం, కడప, కర్నూలు, ఎక్కడ తిరుపతి, ఇటు ఎక్కడ వెళ్ళినా సరే విజయవాడ వచ్చినా సరే ఈరోజు ఎక్కడికి వచ్చినా సరే బాగున్నాయి సార్. అదేవిధంగా కాలువలు అన్నీ కూడా నీట్గా ఎక్కడెక్కడ ఉన్నాయి సార్. అదేవిధంగా నదులు అనుసంధానం కూడా చేస్తామని చెప్పారు, అది కూడా కార్యక్రమం అవుతుంది సార్. అదేవిధంగా ఈరోజు మన ఉత్తరాంధ్రకి ఆయుపొట్ల అండ్ భోగాపురం ఎయిర్పోర్టు, అదేవిధంగా పోలవరం ఆ రోజు మన చంద్రబాబు నాయుడు మన మాట ఇచ్చారు 2027 కల్లా మా పోలవరం పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్, అమరావతి, అదేవిధంగా కర్నూలు హైకోర్టు, అదేవిధంగా ఈ మధ్యన ఇప్పుడే ఒకళ్ళు చెప్పారు సార్, మొన్న ఒక ఎయిర్పోర్ట్ ఫ్యాక్టరీ అంటే ఎయిర్పోర్ట్ మిషన్ తయారు చేయడానికి ఫైటర్ అది మన ఇక్కడ కర్నూలులో పెట్టడానికి ప్లాన్ చేశారు. అది కూడా చాలా హ్యాపీ సార్. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయని అంటారు. వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? మీరైతే హ్యాపీగా ఉన్నారు ఈ 2 ఏళ్ళు కూడా? హ్యాపీగా ఉన్నాను సార్. ఎక్కడ అవంచిన సంఘటన లేదు, హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ప్రభుత్వం చాలా బాగుంది, ప్రభుత్వ పథకాలు బాగున్నాయి, సంక్షేమం బాగుంది, అభివృద్ధి బాగుంది సార్. థ్యాంక్ యూ. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు గవర్నమెంట్ ఫెయిల్ అయిందని మాట్లాడుతున్నారు, పరిపాలన చేత కావడం లేదని అంటున్నారు, లా అండ్ ఆర్డర్ అయితే అసలు కంట్రోల్లో లేదని అంటారు. దీని మీద మీ సమాధానం ఏంటి? అసలు మీరే అయితే ఏమంటారు? ఓ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి ఈ వ్యాఖ్యల మీద? అది సార్, అది జరగంటే లా అండ్ ఆర్డర్ అంత బాగుంది సార్. ఎక్కడ వాంటింగ్ ఎట్లేదు సార్. ఇప్పుడు ఎక్కడైనా తప్పు చేస్తే శిక్ష అనేది ఎవరైనా తప్పదు. ఎటువంటి వ్యక్తి అయినా సరే చట్టం దాన్ని చేసుకో అన్నట్టుగా ఎవరు తప్పు చేసినా సరే అది శిక్ష అనుమతి తప్పదు. ఈరోజు ఎక్కడ కూడా అంటే డిపార్ట్మెంట్ కానీ ఏది కూడా బాగానే ఉంది సార్, ప్రాబ్లం ఎట్లేదు. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తానని చెప్పి సవాల్ విసురుతున్నారు. వచ్చిన తర్వాత తొక్కతీస్తామన్నట్టు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఓ రకంగా ఏంటంటే భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు కానీ ప్రజల నాడి ఎలా ఉంటుందంటారు? సార్ ఇంకా మళ్ళీ వస్తే ఇంకా మన యొక్క రాష్ట్రం అనేది 50 years వెనక్కి వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే ఎవరైనా సరే ఎలక్షన్ ముందు ఎవరైనా మాట్లాడతారు, అవన్నీ కొత్త అవద్దు. ప్రజలన్నీ చూస్తారు. ఈరోజు తొలి రాజకీయం ఇప్పుడు రాజకీయం వేరు సార్. సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా పోస్టింగ్ అవుతుంటుంది, ప్రజలందరూ చూస్తుంటారు. ఎవరు నమ్మకమైన వాళ్ళకి వాళ్ళు ఓటేసి గెలిపిస్తారు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఆ టైంలో ఎవరికి ఆ విధంగా చేస్తారు సార్. మరి ప్రస్తుతం మెగా డిఎస్సి మీద కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ. మెగా డిఎస్సిలో తవకతవకలు జరిగే ఉద్యోగాలు అమ్ముకున్నారు ఇలా అని చెప్పి వాళ్ళు రకాల కారణాలు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? నిజంగా తప్పు జరిగిందని మీరు అభిప్రాయపడుతున్నారా? ఏట్లేదు సార్. ఇప్పుడు తప్పు జరిగిందంటే ఏంటి సార్? ఇప్పుడు అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వంలో నీట్ ఎగ్జామ్ తప్పు జరిగిందో ఒప్పుకున్నారు. ఈరోజు ఆ యొక్క మినిస్టర్ రాజీనామా చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా డిఎస్సిలో ఎటువంటి అవతారాలు జరగలేదు సార్. జరిగితే ఆ విధంగా అనకూడదు. కానీ ఈరోజు ఇంతమంది టీచర్స్ మనం 16,000 మంది పోస్టులు తీశారు. ఎవరు అంత హ్యాపీ జరిగింది సార్. అది విషయం సార్.
అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతి 2029 నాటికి మొదటి ఫేజింగ్ పూర్తి చేద్దామని చంద్రబాబు గారు ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేశారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అసలు అమరావతి కంప్లీట్ కాదు, అసలు అభివృద్ధి జరగట్లేదు, అవినీతి జరుగుతుందని ఆరోపిస్తుంది. యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ అంటే అమరావతి అభివృద్ధి జరుగుతుందా లేదా, మీరేమనుకుంటున్నారు అసలు? అభివృద్ధి ఇప్పుడు కూడా జరుగుతుంది సార్. గత 2014 నుంచి ఆయన ఆయన స్టార్ట్ చేశారు. 2019 వచ్చింది, మళ్ళీ 19 మళ్ళీ ప్రభుత్వం మారింది, ఆగింది పనులు ఆగి. మళ్ళీ ఇప్పుడు 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు కూడా వేగంగా పూర్తి అవుతున్నాయి. కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి మా అందరికీ నమ్మకం అంటే 2029 కల్లా ఆయన పోలవరం నెక్స్ట్ అమరావతి చేసి మళ్ళీ మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతారని మాకందరికి కోరుకోండి సార్. థ్యాంక్ యూ. ఈ 2 ఏళ్ల పరిపాలన అయితే మంచిగా చాలా బాగుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా చక్కగా ముందుకు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తానన్న పేరుతో బట్టలు నొక్కి ఎంతవరకు వచ్చింది ఏమనేది లేదు, కానీ కరెక్ట్ కాదు. కానీ ఆయన విధ్వంసం సృష్టించాడు, ధ్వంసం చేసాడు, రాష్ట్రాన్ని మొత్తం ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించాడు తప్ప కాబట్టి అభివృద్ధి చేసింది అయితే లేదు. మన రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పారు. 3 రాజధానుల్లో ఏ రాజధానిని డెవలప్మెంట్ చేసింది లేదు. అమరావతి కూడా ఒక రాజధానిగానే పెట్టారు కదా, మరి దీన్ని కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. కర్నూలుది ఒక రాజధాని అన్నారు, అక్కడ డెవలప్మెంట్ చేసింది లేదు. ఓన్లీ వైజాగ్ మాత్రం పరిపాలనా రాజధాని అని చెప్పేసి మేము అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం అని చెప్పి ఏమన్నా అక్కడ చేసింది ఏదన్నా ఉందంటే ప్రజలకు చేసింది ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక 500 కోట్లతోటి రుషికొండను బోడికొండ కొట్టించి దానిపై ఒక బిల్డింగ్ కట్టించుకుని ఆయన లబ్ధి పొందారు తప్ప రాష్ట్ర ప్రజానికానికి ఆనందకరంగా ఉపయోగకరంగా చేసింది అయితే ఏది లేదు. కాబట్టి 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయిన పరిస్థితి అయింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ 2 ఏళ్ళు మీకైతే పర్సనల్గా ఎలా అనిపించింది? మీరైతే హ్యాపీగా ఉన్నారా ఒక సామాన్యుడిగా? నాకైతే ప్రభుత్వ పథకాలు ఏమీ నాకు రాలేదు, అయినా నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే రాష్ట్ర ప్రజానికానికి మామూలుగా ఎప్పుడైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో 3,000 దాన్ని 4,000 చేసి ఆ వాలంటీర్లు తప్ప వేరే ఎవరు పంచలేరు, వాలంటీర్లు ఉంటేనే ఇవన్నీ కూడా డోర్ టు డోర్ వాలంటీర్ వెళ్ళి ఆ పెన్షన్స్ ఇస్తేనే అవుతుంది తప్ప వేరే అవదని చెప్పి వాళ్ళు ఆ 3 నెలలు ఎలక్షన్ టైంలో సరిగా ఇవ్వకపోతే అనేక మందిని ఇబ్బంది పెట్టి కృత్రిమంగా ఇబ్బందులు సృష్టించినప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 నెలలు కూడా 1,000 రూపాయల చొప్పున పెంచి మొదటి నెలలోనే 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితోటే ఒకే రోజులో 95% ఉన్న వారందరికీ ఇప్పించిన ఘనత ఎవరికైనా చెందుతుందని అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. అలా పెన్షన్సే కాకుండా మహిళలకి ఉచిత గ్యాస్ బండ్లు 3 సంవత్సరానికి 2 అవి వస్తున్నాయి. అలాగే జిల్లాల వరకే ఫ్రీ బస్ అన్నారు, కానీ దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని పెంచి అందరికీ కూడా ఫ్రీ బస్ ఏర్పాటు చేశారు స్త్రీలకి, స్త్రీ శక్తి పథకంతో. అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ ఉండేవి, అది మనం గతంలో అయితే చూసాము. 2019లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భవన కార్మికుల్ని హింస పెట్టి రాక్షసత్వంగా ఇసుక అంతా కూడా అమ్ముకోవడానికి ఆయన సృష్టించిన ఇబ్బందులను బట్టి అప్పుడు కనీసం వీళ్ళు బ్రతకుండకూడదు భవన కార్మికులని, ఎక్కడైనా బ్రతికి అవకాశం ఉందని అంటే ఇంటి అద్దెలు కట్టుకోలేక అన్నా క్యాంటీన్లకు వెళ్ళి భోజనాలు అవన్నీ తింటున్నారు. కాబట్టి అన్నా క్యాంటీన్లు మూజించేసినట్లయితే ఎటువంటి కూడా వెంటిలేటర్ మీద కూడా వీళ్ళని ఉండవకుండా అందరినీ మన దారికి తెచ్చుకోవాలి, భయభ్రాంతులకు గురి చేయాలనే విధ్వంసంతో అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా ధ్వంసం చేస్తే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ల వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చక్కగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అని చెప్పి మళ్ళీ రీఓపెన్ చేయడం అద్భుతమైన విషయం. మరి ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి బాగుంది, పలానా ఇస్తున్నారని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు కదా. మరి ఎంత బాగున్నప్పుడు ఎందుకు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఇప్పుడు విమర్శలు ఎక్కువ అవుతున్నాయి? ప్రభుత్వం పరిపాలన చేత కావడం లేదు, గాలికి వదిలేశారు, అసలు లా అండ్ ఆర్డర్ అయితే కరెక్ట్ కంట్రోల్లో లేదు అన్నట్టు మాట్లాడతారు, ప్రభుత్వం పని చేయడం లేదని అంటున్నారు. మీరేమంటారు మరి దానికి? ఏదో ఒక ఇన్సిడెంట్ అనుకుంది ఏదైనా జరిగిందని చెప్పి దాన్ని పట్టుకుని లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ లేదని చెప్పడం అనేది అది నమ్మశక్యంగా అది ఏదో ఒక దృష్ట్యా ఏదో ఒక ఎక్కడో చోట జరుగుద్ది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎలాంటి భయభ్రాంతులకి లోనవ్వకుండా అందరూ కూడా చక్కగా మంచిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్తో నివసిస్తున్నారు, అది కరెక్ట్గానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న వైసీపీ వాళ్ళు కనీసం అంతా మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మనం కామ్గా ఉన్నట్లయితే మన ఉనికిని కోల్పోతామన్న ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశంతో అయితే వాళ్ళు కాదు, ఏదో ఒకటి ఫేక్ న్యూస్ని తీసుకుని వచ్చి ప్రజల్లో ఉండాలి అనే విధితో తప్ప నిజానికైతే మామూలుగా చక్కగా అమరావతిని అంతర్జాతీయ
అంతర్జాతీయంగా చక్కగా పెద్ద మహానగరంగా మనం తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి చక్కగా గ్రేట్ఫుల్గా చేస్తుంటే అనేక పరిశ్రమను తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తుంటే వీళ్ళేంటో పిచ్చి తలకాయలు వేసుకుని పిచ్చి లెక్కలో జగన్మోహన్ రెడ్డికి నాకు ఇంకా పిచ్చి తగ్గలేదు అన్నట్లుగా మా వీగన్ అంటాడు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటారు. మొన్న ఒక ఆయన అయితే రాజమండ్రి బస్ స్టాండ్లో నుండి ఫోన్ చేశారు ఒక ఎక్స్ మినిస్టర్కి, జోగి రమేష్ గారికి. అన్న, నేను రాజమండ్రి బస్ స్టాండ్లో ఉన్నాను, మావిగన్ బస్ ఎక్కాలంటే ఏం చేయాలి అని చెప్పి అడిగాడు. మావిగన్ కంటే మావిగన్ ఒక్క ఊరు కాదు 3 ఊర్లు అని అంటున్నాడు. అదే బెంగళూరుకి అయితేనేమో మామూలుగా కర్ణాటక రాష్ట్రానికేమో బెంగళూరు బస్సు ఉంది, హైదరాబాద్ రాష్ట్రానికేమో తెలంగాణ రాష్ట్రానికేమో హైదరాబాద్ బస్సు ఉంది, ఒరిస్సా రాష్ట్రానికేమో భువనేశ్వర్ బస్సు ఉంది, అలాగే తమిళనాడు రాష్ట్రానికేమో చెన్నై బస్సు ఉంది కదా. మరి ఇక్కడ 3 ప్రాంతాలు ఏంటి, 3 బస్సులు ఏంటి, దీని అవ్వారం ఏంటని చెప్పి అడిగితే కనీసం సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఇంకా 3 అనే దాంతో వాళ్ళు బాగా తెక్కెక్కిపోయి పిచ్చెక్కిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితిలో వెళ్ళిపోయారు. ప్రధానంగా చూసుకుంటే 2029 నాటికి చంద్రబాబు నాయుడు గారు మొదటి ఫేజింగ్ అమరావతి కంప్లీట్ చేస్తామని రీసెంట్గా ఒక పొలిటికల్ మీటింగ్గా మాట్లాడారు, పబ్లిక్ మీటింగ్లో. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి పూర్తవుద్దా? వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వచ్చే మాట ఏంటంటే అమరావతి పూర్తి కాదు, ఇది జరగని పని అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తాం మొదటి ఫేజింగ్ అని అంటున్నారు. మీరేమంటారు దీనికి? నేనైతే పూర్తి విశ్వాసంతో నేను ఏకీభవిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మాటలను. ఎందుకనంటే ఈయన ఏమీ చేయలేనిది చేసింది అవన్నీ కాదు కదా. ఆల్రెడీ 2000లో సైబరాబాద్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి చక్కగా హైటెక్ సిటీని కట్టి 20 సంవత్సరాల్లోనే 2020 అని విజన్ పెట్టుకొని అద్భుతమైనటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులను ఆయన డెవలప్మెంట్ చేసినటువంటి 50%ని రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన ధ్వంసం చేయలేదు. దాన్ని మళ్ళీ ఒక 70% 60% చేశారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, వాళ్ళు విమర్శలు అయితే చేశారేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ ప్రపంచ పటంలో మహానగరంగా విరజిల్లుతుంది అంటే మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన పునాది అని చెప్పి ఆయన ఐటీ మినిస్టర్గా ఉండి అనేక మార్లు చెప్పాడు. వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, దాన్ని ఇంకా విస్తృతంగా పెంచి ఇంకా చక్కగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాంటి మహానగరాలు కట్టినటువంటి మహానుభావుడు చెప్పిన మాటను నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. 2029కి ఖచ్చితంగా ఫేజ్ 1 పూర్తవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? 2029లో ఎవరు గెలుస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తాను, పక్కా అధికారంలోకి వస్తాను, మీ వంతు తెలుస్తాను అనే విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు మేము అధికారంలోకి వస్తాము, ఇంకొక 15 ఏళ్ళు మాకు అవకాశం ఇవ్వండి, కూటమి ప్రభుత్వం అడుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి? 29 ఎవరు అంటారు? 2019లో చేసిన తప్పు మరొకసారి చేయకూడదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాంగాలందరూ కూడా, ప్రజానీకం అందరూ కూడా అనుకుంటున్నారు. అప్పుడే కనుక మనం 2019లో కూడా మన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చినట్లయితే ఇప్పుడు వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేవారు. చక్కగా అమరావతిని మామూలుగా ప్రపంచ పటంలోనే మంచి రాజధానిగా నిర్మించేవారు అనే అవగాహన ప్రతి ఒక్క ప్రజానీకంలోనూ ఉంది. కాబట్టి ఈసారి మాత్రం ఆ తప్పు అయితే చేయదలుచుకోలేదు. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు, ఖచ్చితంగా 2029 మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అధికారం. 2 ఏళ్ల పరిపాలనలోని ఉద్యోగాల కల్పన, రోడ్లు వేయడం, పరిశ్రమలు తేవడం, బిల్డింగ్లు కట్టడం, కొత్త స్కూళ్ళు ఏర్పాటు చేయడం, విద్యార్థులకి నవశకానికి నాంది పలకడం, ఇంకెంతకంటే అభివృద్ధిలో అంటే చాలా ఎక్కువ బాగానే ఉంది. గత ప్రభుత్వానికి దీనికి ఇది అప్పుడు కొరవడింది, ఇప్పుడు ఇది డెవలప్ అయింది. ఇది నా ఉద్దేశం. అభివృద్ధి ఓకే, చాలా బాగుందని అంటున్నారు. మరి సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి? సూపర్ 6 అన్నారు కదా, అసలు ఎంతవరకు అందినాయి, ఏమేమి ఇచ్చారు, ఎలా ఉందంటారు? సూపర్ 6 ఒకటే కాదు, ప్రతి పథకం ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి పథకానికి రెట్టింపుగా ఇస్తూ ఏ పథకాన్ని ఆపలేదు, ఆపిన ఏది లేదు. ఇప్పుడు తల్లికి వందనం, అప్పుడు అమ్మఒడి, ఇప్పుడు అన్నదాత సుఖీభవ, అప్పుడు రైతు భరోసా, ఇప్పుడు వాహన మిత్ర, అప్పుడు ఆటో అన్న. ఇంచుమించు ఏ పథకం కూడా అప్పటికి ఇప్పటికీ సంక్షేమానికి మార్పు అంటూ ఏం డెవలప్ ఎక్స్ట్రా అయింది తప్ప ఏది అక్కడ ఆ గవర్నమెంట్లో ఇచ్చింది ఈ గవర్నమెంట్లో ఇవ్వలేదు అన్నది ఏ ఒక్కటి కూడా మరి నా దృష్టికి అయితే లేదు. అన్ని పథకాలు కంటిన్యూ చేస్తూ మళ్ళీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ సమపాలలో నడిపిస్తున్నారు
ఆయన విజన్కి ఇది ఒక మార్క్ అనే సామాన్యులు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కాబట్టి ఆయన విజన్కి ఇది మార్పు అని అందరూ అనుకుంటున్నారు. అందరితో పాటు నేను ఏకీపిస్తున్నా. మీరైతే ఈ 2 ఏళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఉన్నారు? అసలు ఓపెన్గా చెప్పండి, పరిపాలన ఈ 2 ఏళ్ళు చూసిన తర్వాత మీరు హ్యాపీయేనా? చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అని హైదరాబాద్ నుంచి వచ్చి మా స్నేహితులందరూ బాధపడుతుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నందుకు చాలా గర్వపడుతున్నాం. గర్వంగా వాళ్ళు కూడా వచ్చి ప్రతి పండక్కి వచ్చి చాలా సూపర్, ఇన్నాళ్ళకి మళ్ళీ మన సొంత స్థలం ఆంధ్ర అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం అని స్నేహితులందరూ చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక మీటింగ్లో మాట్లాడుతూ అమరావతి 2029 నాటికి మొదటి ఫేసింగ్ కంప్లీట్ చేస్తామని చెప్పి సవాల్ విసిరారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ అసలు అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు, అమరావతి అని అంటే అసలు అభివృద్ధి లేదు, అంతా అవినీతి తప్ప ఏమీ లేదని మాట్లాడుతున్నారు. యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ అండి అమరావతి మీద? సంకల్పం ఉంటే కాదు అనే నానుడి ఎవరికి ఉండకూడదు. సంకల్పంలో నెంబర్ 1 కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సాధించగలరనే నమ్మకం ఉంది. ప్రజలందరూ ఒక తాటి మీదకి వచ్చి అతనితో పాటు నడవడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమరావతి కూడా తొందరలో అవుతుంది. 2027 నాటికి పోలవరం కూడా పూర్తి చేస్తున్నారు. ఇంకెంతకంటే గొప్పగా జరుగుతుందని మేము ఆశపడుతున్నాం. అంటే పోలవరం పూర్తిగా కంప్లీట్ అవుతుంది అంటారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఏడాది పుష్కరాలు, మార్చి పుష్కరాలకి 27 పుష్కరాలకి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఏంటి మీరేం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ అమరావతి విషయం పక్కన పెడితే పోలవరం క్రెడిట్ నాకు కావాలన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. మీరేమంటారు? మరి పోలవరం పరిస్థితి ఏంటి? పోలవరం క్రెడిట్ ఆయన తీసుకోవడానికి 1% రైట్ లేదండి. ఎందుకంటే అతను కేటాయించిన కేటాయింపులు కానీ డబ్బులు కానీ ఒక్క 1% కూడా డెవలప్మెంట్ లేదు. అలాంటి సందర్భంలో ఎలా తీసుకుంటారు అతని క్రెడిట్? ఏ విధంగా తీసుకోగలుగుతారు? అతను తీసుకోవడానికి 1% రైట్ లేదు. అతను చెప్పినవన్నీ డొల్ల మాటలు తప్ప పోలవరం కాలం మీద అతను చేసిన స్టెప్ కానీ అతను తీసుకున్న నిర్ణయాలు కానీ అతను చేసిన పని కానీ 0. 70% పూర్తయిన పోలవరాన్ని 75%కి వెళ్ళకపోయారు. 72% తోటి క్లోజ్ అయిపోయారు ఆయన. ఇప్పుడు 89-90% వరకు కంప్లీట్ చేసుకొని ఒక 10% బ్యాలెన్స్తో 100% కంప్లీట్ చేసి 27కి కంప్లీట్ చేస్తాను గర్వంగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ చాలా ప్రధానమైన ఆరోపణ ఏంటంటే కూటమి ప్రభుత్వ పరిపాలన బాగోలేదు, మా ప్రభుత్వ పరిపాలన పొంది, గత 5 ఏళ్ళు మేము సుపరిపాలన చేసాం, మేము చేసిన పరిపాలన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు చేయలేదని అంటున్నారు. మరి మీకైతే పబ్లిక్గా ఏమనిపిస్తుంది? గత 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది, ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? గత 5 ఏళ్ల పరిపాలనలోనే వాళ్ళు చేసింది తక్కువ, తిట్లు ఎక్కువ మంత్రులు. ఇప్పుడు ఒక్క మంత్రి అయినా సరే కానీ మీడియా ముందుకు వచ్చి ఒక తప్పుడు మాట కానీ ఒక బూతులు కానీ అనవసరమైన మాటలు ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో అధికార ప్రతినిధులు ఒకరో ఇద్దరు మాట్లాడుతున్నారు. ఉన్నదంతా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు బయటికి మాట్లాడుతున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మాట్లాడుతున్నారు. అంతే తప్ప బూతులు అన్నది మాత్రం ఏ రోజు వాళ్ళ ఈ గవర్నమెంట్లో ఏ మంత్రి దగ్గర నుంచి మేము వెళ్ళలేదు. ఇది నా ఒపీనియన్. మరి 2029లో మేము అధికారంలో కొత్త వచ్చిన తర్వాత లెక్కలు తేలుస్తామని అంటున్నారు జగన్ గారు. మీరేమంటారు? ఒకవేళ 2029లో జగన్ గారు వస్తే పరిస్థితి ఏంటి? రాష్ట్ర భవిష్యత్తు కానీ ప్రజల నాడి ఎలా ఉంటుంది అంటారు? 2029లో అనుకుంటారు, ఎవరు డప్పాలు కొట్టుకుంటారో అది వాళ్ళ ఉద్దేశం. అంతే తప్ప 2029లో వాళ్ళ గవర్నమెంట్ రావడం అనేది కళ. గడిచిన 5 సంవత్సరాలు ప్రజలు ఎవరు మర్చిపోలేదు. కారుల్లోంచి రాడ్లు దిగ్గొట్టు కూడేసిన సందర్భాలు అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఏం కనపడలేదు. ఎక్కడైనా సరే శాంతి భద్రతలు, ల్యాండ్ ఆర్డర్ ఆయన కనుసన్నల్లో పెట్టుకొని హోమ్ డిపార్ట్మెంట్ని సెపరేట్గా మహిళకి ఇచ్చినా సరే కానీ శాంతి భద్రతల విషయంలో ల్యాండ్ ఆర్డర్ అతను కంట్రోల్ పెట్టుకొని మరీ పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా ముందు చూపుతోటి విజన్ ఉన్న నాయకుడిగా నిరూపించుకున్నారు. ఆయనకి మనం ఎవరు పేరెట్టడం సరిపోము. వచ్చే గవర్నమెంట్ కూడా ఇదే వస్తుంది 100% పక్కా. మరి ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ బాగాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. నేర చరిత్ర పెరిగిపోతుంది, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, అసలు మహిళలు బయట తిరగాలంటే భయపడుతున్నారంట కదా. మీరేమంటారు? మరి ఇప్పుడున్న ల్యాండ్ ఆర్డర్ మీద జగన్ గారు అన్ని విమర్శలు చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు? ఒకసారి అతని గవర్నమెంట్లో ఉన్న 5 సంవత్సరాల పరిపాలనలో క్రైమ్ రేటు సెంట్రల్ దగ్గర ఉంటుందా, అతని దగ్గరికి వెళ్ళి తీసుకుంటే తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు క్రైమ్ రేట్ ఎంత తగ్గింది, అప్పుడు క్రైమ్ రేట్ ఎంత ఉన్నది, క్రైమ్ రేట్ పర్సంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటే గ్యారెంటీ అందరికి ప్రతి సామాన్యుడు ఇప్పుడు గూగుల్లో కొట్టినా తెలుస్తుంది. అదే ఆరోపణ తప్ప ఇంకోటి ఏం కాదు. చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలే దానికి నిదర్శనం. ఎందుకంటే ఒక ప్రీ బస్సు
కానించి గ్యాస్ ఉచిత హామీలు అన్నీ చాలా రకాలు ఉన్నాయి. అంటే ఆ హామీలు అమలుపరచడంలో చాలా మంది ఉన్నారు. లాస్ట్ గవర్నమెంట్కి ఇప్పటికీ చూసుకుంటే చాలా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎందుకంటే పెన్షన్లో లాస్ట్ గవర్నమెంట్ 3,000 పెంచడానికి ముక్తో ములుగుతో 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రావడమే వెంటనే ఫస్టే 4,000 చేసింది. ప్లస్ అతి ముఖ్యంగా హ్యాండిక్యాప్ పర్సన్స్కి 3,000 నుంచి డబల్ చేసింది, ఒకసారిగా 6,000. ఇది లాస్ట్ గవర్నమెంట్ మీరు అందరూ గమనించాల్సింది విషయం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ ఆ 3,000 అలాగే ఉంచింది తప్ప నుంచి కనీసం వాళ్ళకి పెంచలేదు. ఇది మీరు అందరూ బాగా గమనించాల్సిన అంశం. అలాగే ఇంకో విషయం ఏంటంటే అంతకుముందు గవర్నమెంట్ ఎన్ని లక్షల పెన్షన్లు ఇచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని లక్షల పెన్షన్ ఇస్తుంది అనేది కూడా మీరందరూ బాగా గమనించాల్సిన అంశం. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సంక్షేమం ఓకే, మరి అభివృద్ధి పరిస్థితి ఏంటి? అసలు ఈ 2 ఏళ్లలో వీళ్ళు అభివృద్ధి చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఎలా ఉందంటే మీరేం చెప్తారు ఒక యువతగా? అభివృద్ధి సంక్షేమం అనేది సమానంగా నడుస్తుందంటే కేవలం ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు అమరావతి నిర్మాణం చూడండి, అలాగే పోలవరం చూడండి, లేదంటే రోడ్లు కానీ ఏదైనా సరే మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ గవర్నమెంట్లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి ఎంత సమయం పట్టేది. ఇప్పుడు అలాగే ఈ గవర్నమెంట్లో చూడండి ఎన్ని రకాలుగా ఎన్ని వేల కిలోమీటర్లో మీరు రోడ్లు నీట్గా ఎంత జాగ్రత్తగా వేశారనేది గమనిస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. మీ అభిప్రాయం ఏంటి? నిజంగా పరిపాలన వైఎస్ఆర్సీపీ చెప్పినట్టు అసలు గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? ఫెయిల్ అయ్యిందని మాట్లాడుతుంది, చేత కావడం లేదని మాట్లాడుతుంది. మీరేమంటారు దీనికి? అది అనవసర రాద్దాంతో రాజకీయ కోణంలో వాళ్ళు ఏంటంటే బురద చల్లదాన్ని తప్పించి వాళ్ళు నెక్స్ట్ ఏదో 2029లో రావాలనే ఒక ప్రయత్నాన్ని తప్పించి అది ఎటువంటి నిందారోపణలు తప్పించి ఎటువంటి అంటే దాంట్లో ఒక్క ఆరోపణ కూడా వాస్తవం లేదన్నమాట. వాస్తవరహితంగా ఉండే ఆరోపణలు అనమాట అవన్నీ. అంటే మీరన్నట్టే వాళ్ళు కావాలనే ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారా మంచి చేసినా కూడా? ఖచ్చితంగా. ఇప్పుడు మీకు సింపుల్ ఏంటంటే 2019 నుంచి 2024 మధ్యలో ఒక్క డిఎస్సి కూడా తీయలేని ఒక ఉద్యోగం కూడా తీయకుండా ఇప్పుడు 16,000 పైన ఉద్యోగాలు తీసింది. మళ్ళీ నెక్స్ట్ రేపు అక్టోబర్లో మళ్ళీ డిఎస్సి తీస్తున్నారు. ఇప్పుడు ఇన్ని వేల ఉద్యోగాలు కళ్ళెదురుకుండా కనపడుతున్నావు కూడా అవి తీసిన దానికి మళ్ళీ వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని ఒక బురద చల్లే కార్యక్రమంలో ఏం చేస్తున్నారంటే అనవసరం రాదు కోట్లు ముట్టుకాయలు ముట్టింది, చివాట్లు పెట్టింది. అయినా సరే వాళ్ళకి బుద్ధి లేకుండా ఏదో జంజీ అని చెప్పేసి ముసలి వాళ్ళందరినీ తీసుకొచ్చి జంజీ అని చెప్పేసి అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ర్యాలీలు, అర్థం లేని ర్యాలీలు, మళ్ళీ దాంట్లో అందరూ తాగబోతోళ్ళు గంజాయి బ్యాచ్ వీళ్ళే కనపడుతున్నారు తప్ప ముసలి వాళ్ళు కనపడుతున్నారు తప్పనిచ్చి నిజంగా ఉద్యోగం మావి ఇంత అన్యాయం జరిగిందని కనిపించిన వాళ్ళు ఎవరో అక్కడ ఒక్కరు కూడా లేరు. నిజంగా ఉంటే కనుక వాళ్ళు పేర్లతో సహా అంగో వీళ్ళు ఇక్కడ ఇలా పాల్గొన్నారు, ఈ ర్యాలీలు ఇలా పాల్గొన్నారు అని చెప్పడానికి మీరు ఉదాహరణగా కొంతమంది ప్రతి నియోజకవర్గం ఎంతమంది ఉన్నారో ఒకసారి చూపించి ఇదిగో వీళ్ళు నష్టపోయారు అని చెప్పి మీరు నిరూపించండి, అప్పుడు ఎవరన్నా నమ్ముతారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2029 నాటికి మొదటి ఫేసింగ్ కంప్లీట్ చేస్తానని చెప్పి ఒక పబ్లిక్ మీటింగ్ వేదికగా హామీ ఇచ్చారు. మరి వైసీపీ ఏమో ఇది పూర్తి కాదు, అసలు రాజధాని కట్టడం అసాధ్యం అన్నట్టు, ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, స్కామ్ జరుగుతుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి ఒక యువకుడుగా? 3 రాజధానులని నట్టేట ముంచేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ అంటూ మళ్ళీ విజయవాడ అంటూ ఇట్లా రకరకాల అసలు బుర్ర బుద్ధి లేని ఒక మాటలు, అంటే మానసిక రోగి అనుకోవాలా లేకపోతే మూర్ఖుడు అనుకోవాలా ఏమనుకోవాలో కూడా అర్థం కాని అంటే ఒక సైకో మెంటాలిటీ అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎవరు అంటే ఆ సైకో గొడ్డల పార్టీ. ఇంకోటి ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, లోకేష్ గారు గొడ్డల పార్టీ అని పేరు పెట్టారు, కానీ ఇక్కడ ఆయన గొడ్డల పార్టీ గొడ్డలి అనేది అది ఎవరికంటే ఉపయోగపడుతుంది, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈ సైకో గొడ్డలి అనే దగ్గర బాగా సూట్ అయ్యే పదం ఏంటంటే సైకో గొడ్డల పార్టీ అనే దానికి బాగా సూట్ అవుతుంది. ఇక్కడ కేవలం నిందలేయడం తప్పనిచ్చి ప్రధానంగా అమరావతి మీద ఇన్ని విమర్శలు వస్తున్నా అమరావతి అభివృద్ధి చెందుతుందని కూటమి ప్రభుత్వం చెందడం లేదు, స్కామ్ జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏది నిజం? ఇప్పుడు మీరు అమరావతి ప్రాంతవాసి కదా, మీరు ప్రత్యక్షంగా గతానికి ఇప్పటికీ అమరావతి అభివృద్ధిలో ఏం చూశారు?
మీరు మీరు కళ్ళు లేని కబోదులు అని చెప్పడానికి చాలా చాలా అంటే ప్రత్యక్షంగా మీరు ఒకసారి ఆ రోడ్డు అమరావతి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇటు మంగళగిరి నుంచి మొదలు పెడితే అమరావతి చివరి వరకు మీరు ఒకసారి ప్రతి రోడ్డుని వెళ్ళి అబ్జర్వ్ చేస్తే మీకు కనపడుతుంది. అమరావతి అనేది రాజధాని అనేది నిరంతర ప్రక్రియ, అది జరుగుతూనే ఉంటుంది. ప్రతిదానికి ఒక దశ ఉంటుంది. అంతే తప్పించి ఇదిగో ఈ 4 బిల్డింగుల వరకే కట్టేస్తే అయిపోతుందని కాదు, అది నిరంతర ప్రక్రియ, అలా జరుగుతూనే ఉంటుంది. అంతే తప్పించి దానికి జరగట్లేదు, ఇగో ఇక్కడ ఇలాగా రోడ్లు వేస్తున్నారు, ఇంకా అవి కాలువల నిర్మాణాలు జరుగుతున్నాయి, లేదంటే ఇంకా అండర్ గ్రౌండ్ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇట్లాగా ఇది కాదు. అక్కడ ఏంటంటే అది నిరంతర ప్రక్రియ, ఒక దశ అయిన తర్వాత ఒక పక్కన అది జరుగుతూనే ఉంటుంది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పోలవరం 2027 మార్చి పుష్కరాలకి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలవరం క్రెడిట్ కూడా నాదే అని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? దానికి ప్రత్యక్షంగా అసెంబ్లీలో వాళ్ళ మంత్రులు మాట్లాడిన మాటలే దానికి ఉదాహరణ. ఎందుకంటే ఒకడేమో బుల్లెట్ దిగిందా లేదా అని ఒక ఆయన, అమరావతి పోలవరం నాకు అర్థం కాలేదు కాబట్టి ఇంకెవరికి అర్థం కాదు, అది ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేనని నేను ఖచ్చితంగా చెప్పాను, నేను అంత మగవాడిని అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఇక్కడ విషయం ఏంటంటే 2027లో ఖచ్చితంగా పూర్తి అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య నేను స్వయంగా నేను కూడా చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయంటే వర్కులు, రాత్రింబవళ్ళు కూడా చేస్తున్నారు. అది వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల మధ్యలో అది కొన్ని కట్టడాలు కూలిపోవడం ఇలా జరిగినాయి. వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం గట్టిగా 5% కూడా వర్క్ జరగలేదు. కనీసం గట్టిగా చూస్తే 5% కూడా వర్క్ జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయని మీకు కళ్ళెదురుగుండా కనపడుతుంది. మరి ఇక్కడ 2029లో మేము అధికారంలోకి వస్తాం, పక్కా లెక్కలు తేలుతాం, 2027 పాదయాత్ర చేస్తాను, 29లో అధికారంలోకి వచ్చేది నేనే మళ్ళీ సీఎం అవుతాను అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు. మీరేమంటారు? వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి? అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా? 2019 నుంచి 2024 వరకు ఒక సైకో పరిపాలన ఎలా ఉన్నది అనేది మీకు ప్రత్యక్షంగా ఒక ఉదాహరణగా చూపించారు. అదే 2029లో ఒకవేళ అధికారం వస్తే కనుక ఎలా ఉంటుందా అనేది అది ఎవరు ఊహించలేరు. ఈ సైకో గొడ్డల పార్టీ అనేది మీకు ప్రత్యక్షంగా నరకం అనే పదానికి స్పెల్లింగ్ చూపిస్తుంది అనమాట. ఇంక దానికి మీకు వస్తేనే కానీ తెలుస్తుంది. అది రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అంతే. ప్రభుత్వ పనితీరు ఎప్పుడైతే అభివృద్ధి అని పెట్టారో ఆ అభివృద్ధికి కట్టుబడి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదీ కూడా జరిగాయి చెప్పినట్టు కూడా. ఉదాహరణకి తీసుకుంటే గత ప్రభుత్వంలో బిల్లులు పెండింగ్ అవి ఈ గవర్నమెంట్ దగ్గరుండి, అది ఏ గవర్నమెంట్ వేసినా బిల్లులు మంజూరు చేశారు. పోతే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అకౌంట్లు వేశారు. ఇకపోతే రైతు భరోసా, అవి చెప్పిన టైంకి చెప్పినట్టుగా పడుతూ ఉన్నాయి. ఇంకా రోడ్ల నిర్మాణం అంటారా, వెనకబడ్డ గ్రామాలు, ఒకప్పుడు పాలేని గ్రామాలు కూడా గుంటల మెట్లు ఉండేటివి కూడా ఈ గ్రామ పంచాయతీరాజ్ శాఖలు కానీ అద్భుతంగా పనిచేసి రోడ్లు నిర్మించి ఇప్పుడు హాస్పిటల్ వసతులకు కానీ ఎమర్జెన్సీలకు కానీ సాఫీగా జరుగుతున్నాయి. ఇంకపోతే మన ఇది వాహనం 108 కాదు కదా, అది ఈ హాస్పిటల్ సదుపాయాలు కూడా బాగున్నాయి. మీకైతే బాగుందా? ఈ 2 రోజులు హ్యాపీగా ఉన్నారా? నేను చెప్పండి. ఈ 2 సంవత్సరాలు కుటుంబ ప్రభుత్వం అభివృద్ధిలో ముందంజలో ఉంది, ఏం మొహమాటమే లేదు. ఇంకొకటి లేటెస్ట్గా డిఎస్సిలో మోసాలు జరిగాయని చెప్పడం జరిగింది. డిఎస్సిలో మోసాలు జరిగి అసలు డిఎస్సీ వదలలేదు కొత్త ప్రభుత్వం. డిఎస్సీ అనేది లేదు. డిఎస్సిలో ఏదో జాబ్లు ఉన్నాయి సరే, ఇప్పుడు కూడా కొంతమంది ధర్నాలు చేస్తున్నారు. డిఎస్సి నాకు రాలేదు అన్నవాళ్ళు లేరు ధర్నాల్లో కూడా. ప్రభుత్వం పైన బురద జల్లడానికి కొంతమంది చేస్తున్న ఇవి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక మీటింగ్లో మాట్లాడారు, 2029 నాటికి అమరావతి మొదటి ఫేసింగ్ అనేది కంప్లీట్ చేస్తానన్నారు. సాధ్యమేనా? అంటే వైసీపీ మాట్లాడితే ఏంటంటే అమరావతి కంప్లీట్ కానీ ప్రాజెక్ట్ అది అని చెప్తున్నారు. మరి మీరేమంటారు? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అమరావతి మీద? ఒకటి, అమరావతి ఆయన ఏం గ్రాఫిక్స్లో చూపిట్లే. ఎవరికి డౌట్ ఉంటే వాళ్ళు చూడండి, లైవ్లో చూడండి అలా ఎలా అభివృద్ధి జరుగుతున్నాయి, ఆడ ఏం వాళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి. వెళ్ళి దాని గురించి ఎవరైనా చేయాల. సూపర్గా పనులు జరుగుతున్నాయి. ఇదే అభివృద్ధి నెక్స్ట్ ఆ గవర్నమెంటే కానీ వస్తే ఇంకా
దీనికి ఒక ఇదనేది ఏర్పడుతుంది. దినదిన అభివృద్ధి చెందడంలో ముందుకెళ్తుంది. మన ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో కూడా ఉంటుంది. మరి పోలవరం పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2027 మార్చికి పూర్తి చేస్తామన్నారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆ క్రెడిట్ మాకే కావాలి, దాన్ని మేమే కట్టామనే విధంగా మాట్లాడుతున్నారు. మొన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి అసలు? గత ప్రభుత్వం చెప్పినట్టయితే చెప్పరు. మీకు ముందుగానే తెలుసు ఎవరెవరు ఏం చెప్పారో. ఆ అమరావతి మేము కంప్లీట్ చేస్తాము, అది ఇయర్ కూడా అనౌన్స్మెంట్ చేశారు కొంతమంది. లేదు, ఈయన గారు ఒకటే, ఇది చేస్తామంటే అది ఖచ్చితంగా చేస్తాడు. ఆ నమ్మకం ప్రజలు నమ్ముతున్నారు. రాష్ట్రాలు కానీ మన రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు దాన్ని ఫాలో అప్ చేస్తారు. పోలవరం అభివృద్ధి చేయడానికే పోలవరం అనేది దాన్ని క్లియర్ చేసేదానికి ఆయన కూడా శ్రమిస్తున్నారు. ఖచ్చితంగా చేస్తారు, చేసి చూపిస్తారు కూడా. మరి ఇక్కడ ప్రభుత్వ పనితీరు బాగుంది అని మీరు అంటున్నారు కదా, మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఆరోపణలు చేస్తుంది? అసలు గత 5 ఏళ్ళు కూడా మేమే సుపరిపాలన చేసాము, మా పరిపాలన కంటే వీళ్ళ పరిపాలన చాలా దారుణంగా ఉంది, మేము చాలా బెటరు, అన్ని విధాల ప్రజలకు మంచి చేసామని అంటారు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? మళ్ళీ విమర్శ చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు మరి పబ్లిక్గా? అభివృద్ధి అంటే ఏందో తెలిస్తే చాలు. ఫస్ట్ వైసీపీ పార్టీకి అభివృద్ధి అంటే ఏంది అది లేదు. వాళ్ళకు ఒకటే, పథకాలు చేరాయా లేదా, భవిష్యత్ అభివృద్ధి ఏంది, మన పిల్లలకి ఏమిస్తాము, వాళ్ళు మనకేమిస్తారు అనే దాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో చూస్తారు. ఇతను ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎక్కడైనా సరే ఒక బిల్డింగు స్వచ్ఛంగా కట్టి ఇది ప్రజల బిల్డింగు, ఇది ప్రజల సేవకు చూపించారా? లేదు. కట్టాడు సమాధుల మీద పెయింటింగ్లు, మన ఇదే బిల్డింగ్ల మీద వాళ్ళ పార్టీ కలర్లు, మన ఇది ఉంటుంది కదా పాస్బుక్ల పైన మన ఫోటోలు, అలా చూసినారు, అన్నీ చూశారు. జనానికి ఇజుగు వచ్చేసింది. ఇది కాదు, మనం ఎక్కడికో వెళ్తున్నాము, మన భవిష్యత్తు ఏందని తెలుసుకొని మరీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఇలా ముగ్గురు యొక్క కూటమి చాలా బలమైంది. ఈ 2 ఏళ్ళలో అద్భుతంగా డబుల్ ఇంజిన్ సర్కారు అద్భుతంగా పనిచేస్తున్నారు. ప్రతి చోట కంపెనీలు కానీ నిరుద్యోగులకి జాబులు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంది. ప్రతి చోట ప్రతి జిల్లాను అభివృద్ధి పరంలో తీసుకెళ్తున్నారు. నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రోడ్లు కానీ ఎక్కడైనా డెవలప్మెంట్ అద్భుతంగా జరుగుతుంది. మరి సంక్షేమ పథకాల విషయానికి వచ్చినట్టు మీ అభిప్రాయం ఏంటి? అసలు పథకాలు ఇస్తున్నాం అన్నారు, సూపర్ 6 అన్నారు, ఎంతవరకు అందినాయి? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పథకాలు మీకు అందుతున్నాయా? మాకు ఈ మధ్య తల్లికి వందనం డబ్బులు పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి మోసం చేసి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి బిడ్డకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పడుతుంది. అదేవిధంగా చదవలేని పిల్లలు కూడా ఎంతో సంతోషంగా చదువుకుంటూ ఉన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంది. ఎవరికి ఏ సమస్య లేకుండా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పేరుతో, 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం పేరుతో ఇంటింటికి కూడా నాయకులు తిరుగుతున్నారు. మాది మంచి ప్రభుత్వం, పథకాలు చేసాం, సంక్షేమం చేసాం, అభివృద్ధి ఇస్తున్నాం, మాది మంచి ప్రభుత్వం అని అంటారు. నిజంగా 2 విధాలుగా బ్యాలెన్స్డ్గా ప్రభుత్వం వెళ్తుందంటారా ఈ 2 ఏళ్లలో? ఖచ్చితంగా వెళ్తుంది. ప్రతి చోట ఇప్పుడు సూపర్ 6లో స్త్రీశక్తి పథకం, తల్లికి వందనం, అదేవిధంగా ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీను, ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట అన్నా క్యాంటీన్ ఉంది. పేదలకు ఖచ్చితంగా అన్నం అందేలా అన్నా క్యాంటీన్ ఉంది. అన్ని విధాలుగా ఆదుకుంటుంది ఖచ్చితంగా. దీనిపై ఎటువంటి అభిప్రాయం ఇది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రభుత్వం రాబోయేది కూడా కూటమి ప్రభుత్వమే. దీనిలో ఎంత మాత్రం అనుమానమే లేదు. ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మరి ఇక్కడ ప్రధానంగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను 29లో సీఎం అవుతాను, మళ్ళీ ముఖ్యమంత్రి నేనే, 2027లో పాదయాత్ర చేస్తాను, ఈసారి సీఎం నేనే అని మాట్లాడుతున్నారు కదా, దానికి మీరే ఉంటారు? మరి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి నేనున్నానని చెప్పి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి గత 5 సంవత్సరాల్లో ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ
ఇబ్బందులు పడుతూ నేను రాగానే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి కనీసం ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా వదలలేని దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వం ఉన్నది. లోకేష్ అన్న రావడంతో 155 రోజుల్లోనే మెగా డిఎస్సి వదిలి 16,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి ఈరోజు వాళ్ళు సంతోషంగా కూటమి ప్రభుత్వాన్ని అభినందనలు తెలుపుతూ మొన్నగడ చూశారు. వాళ్ళు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు. గత 5 సంవత్సరాలను రాష్ట్రాన్ని ఎండబెట్టేసి ఈ రోజు లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, అటుపక్క పవన్ కళ్యాణ్ గారు కానీ 3 డబుల్ ఇంజిన్ సర్కారు ఏ విధంగా ఉందో ఆ విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ఈరోజు అబద్ధాల పోరుతో నిరాహార దీక్ష అని చెప్పి ఆడ జంజీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారే కానీ ఆడ జంజీ లేదు, అంతా గంజాయి బ్యాచే ఉందే కానీ ఇంక మీదైనా కనీసం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు ప్రచారాలు నిలిపేసి మంచిదనేసి చెప్తున్నాం. అసలు మెగా డిఎస్సి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన విమర్శలు ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ చేస్తుంది. మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారని పలు రకాల కారణాలతో చెప్తుంది. వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? ఒక యువకుడిగా మీరేం చెప్తారు? నిజంగా మెగా డిఎస్సీలో తప్పు జరిగిందా? నారా లోకేష్ రాజీనామా చేయాలంటారా? మెగా డిఎస్సీలో తప్పు జరిగి ఉండేదిగా అంటే నీ దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈరోజు నీతో ధర్నా చేస్తున్నారా? కనీసం నువ్వు గంజాయి బ్యాచ్ని అందరిని పెట్టుకొని నువ్వు రిలే నిరాహార దీక్ష అని చెప్పుకుంటున్నావే తప్ప కనీసం తప్పు జరిగిందని నువ్వు నిరూపించగలుగుతావా? 150 రోజుల్లో 150 కేసులు పెట్టి నువ్వు చేసినా ఆడ హైకోర్టు నీ మీద ముట్టకాయలు పెట్టి దీంట్లో అవకతవకలు ఏమీ లేదని చెప్పినా నువ్వు ఏదో నీ కనీసం 11 సీట్లైనా వచ్చింది. ఈసారి అధికార రాకుండా చేసుకోవడానికి నువ్వు ఒక నిదర్శనంగా చేసుకుంటున్నావు. ఇకపైన మంచి మంచి పరిపాలనను ప్రోత్సహించాలే తప్ప దాన్ని డిగ్రేడ్ చేయకూడదనేసి మీకు చెప్తున్నాం. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 5 ఏళ్ల పరిపాలన మాదే బాగుంది, సుపరిపాలన చేసాం, సంక్షేమాలు ఇచ్చాం, అభివృద్ధి చేసాం, ఉద్యోగాలు ఇచ్చాం, మేము చేసిన పరిపాలన ఎవరు చేయలేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంత చేస్తే నిజంగా ఎందుకు ఓడిపోతారు? అసలు మీ అభిప్రాయం ఏంటి గత 5 ఏళ్ల పరిపాలన మీద? గత 5 ఏళ్ళు నువ్వు పరిపాలన చేస్తుంటే కనీసం 11 సీట్లు రావాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేసిన పరిపాలన కాదు, మాఫియా, శాండు, గంజాయి, అసలు టీచర్ల హోదాను ఎక్కడ ఉండాలో వాళ్ళని తీసుకొచ్చి వైన్ షాపులు కూడా ముందు పెట్టి నువ్వు చేసిన పనులకి నీకు వాళ్ళే బుద్ధి చెప్పారు. దీనిపై ఇకపైనైనా నువ్వు రాష్ట్రంలో ఉన్నావు, అసలు వస్తావు రచ్చలు రెచ్చగొట్టేసి ఏదో చేసి పోతా ఉంటావే తప్ప నువ్వు వచ్చిన ప్రతిసారి నీ వల్ల ఎవరో ఒకరు మృతి చెందుతున్నారే తప్ప, నీ బండి కింద పడడం కానీ ఏదో మృతి చెందుతున్నారే తప్ప నీ వల్ల ఎవరికైనా మేలు జరుగుతుందా? నీ ఇంట్లో వాళ్ళకైనా మేలు జరుగుతుందా? అసలు ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నాను, ఈ కూటమి ప్రభుత్వంలో రీసెంట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు మీటింగ్లో, పోలవరాన్ని 2027 మార్చి కల్లా పుష్కరానికి పూర్తి చేస్తాను, ప్రజలకి అందిస్తాను, 2029 నాటికి అమరావతి మొదటి ఫేజింగ్ పూర్తి చేస్తాను, ప్రజలకి అమరావతి అభివృద్ధి ఏంటో చేసి చూపెడతానన్నారు. ఏంటి సాధ్యమేనా? ఈరోజు వైఎస్ఆర్సీపీ మరి విమర్శలు చేస్తుంది, అసలు ఇవి పూర్తి కావు అనే విధంగా మాట్లాడుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి? చంద్రబాబు గారు చేయగలరా? అసలు అమరావతి లేదన్న నువ్వు ఈరోజు అమరావతి గురించి నువ్వు మాట్లాడడం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి? అసలు నువ్వు దగ్గరికి వెళ్ళి చూసి అసలు నువ్వు సెక్రటరియట్లో అసెంబ్లీ నడిపించింది ఎక్కడ నడిపించారు? అమరావతిలోనే కదా. అది లేదని శ్మశానం అన్నారు, ఏదేదో మాట్లాడినారు. ఈరోజు అదే అమరావతిలో మీరు అసెంబ్లీలో కూర్చునే కెపాసిటీగా లేకుండా పోయినారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంది. అట్లాంటిది మీరు మాట్లాడడం ఎంతవరకు? ఈరోజు పోలవరం 100% ఖచ్చితంగా చెప్పిన టయానికి రెడీ అవుతుంది. ప్రజలకు అందుబాటులో అందరికీ నీళ్ళు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తారు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి రాజధాని కాదు మావిగన్ రాజధాని అని మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు? అసలు మావిగన్ మీద మీ కామెంట్స్ ఏంటి? అసలు మావిగన్ అనేది పిచ్ తుక్లక్ అనేసి అప్పుడు ఉండేవాడు. అలాంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అసలు అమరావతి అనే కాన్సెప్ట్ని నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన కనీసం ఇది లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఇప్పుడు ఈరోజు అమరావతి వస్తే ఎంత లక్షల మందికి ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కటి వచ్చేది. ఈరోజు 5 ఏళ్ళలో నువ్వు ఎండబెట్టిన ఇస్తరమారి చేసి ఈరోజు ప్రజలపై నువ్వు తప్పు పట్టడం అనేది చాలా తప్పు. ఫైనల్గా అయితే నీ అభిప్రాయం ఏంటన్నా ఒకటిగా 2029లో ఎవరు గెలుస్తారు? ఎవరు అధికారంలో అవుతారు? కూటమి ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు? 2029 కాదు, 20 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు కానీ
తల్లిదండ్రులు కానీ అందరూ ప్రతి ఒక్కరు కానీ అందరూ మంచి దీంట్లోనే ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే మూమెంట్లో 2029 కానీ ఆ తర్వాత 34 కానీ అన్ని విధాలుగా గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ సర్కారే వస్తుంది. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి పథకాలు జరిగాయండి. మనకి రోడ్లు కానివ్వండి, సంక్షేమ పథకాలు అయితే ఏమండి, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా నేరాలు ఘోరాలన్నీ కూడా చాలా తగ్గాయి. ఈ ప్రభుత్వము చాలా మంచి ప్రభుత్వము కాబట్టి మనం తర్వాత కూడాను ఈ ప్రభుత్వాన్ని మనం ఎంచుకోవాలి. అంటే ఎలా చెప్తున్నారు మంచి ప్రభుత్వం అంటే? సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్నారు. అసలు ఏమి ఇచ్చింది సూపర్ 6లో? అసలు ఏమేమి పథకాలు అందే మీకైతే? సూపర్ 6లో పథకాలు ప్రతి ఒక్క నార్మల్ పీపుల్ అందరికి కూడాను సంక్షేమ పథకాలు అందాయండి. శ్రీశక్తి పథకం అయితేమి, తల్లికి వందనం అయితేమి, గ్యాస్ డబ్బులు అయితేమి కానీ ఈ పథకాలన్నీ కూడాను ప్రతి ఒక్కరికి చేకూరాయి కాబట్టి ఇంకా కూడా చేరుతున్నాయి. ప్రజలకి హౌసింగ్ మంత్లు కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. ప్రతి ఒక్కటి కుటుంబ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందండి. మరి పథకాలు ఓకే, అభివృద్ధి సంగతి ఏంటంటారు? మరి ఈ ప్రభుత్వం అది 2 కళ్ళు, ఒకవైపు సంక్షేమం చేస్తాం, ఇంకోవైపు అభివృద్ధి చేస్తాం అన్నారు కదా. మరి అభివృద్ధి ఏం చేశారు ఈ 2 ఏళ్ళలో? మీకైతే ఏం కనిపించింది? మాకైతే ఖచ్చితంగా చాలా అభివృద్ధి చెందిందండి. ప్రతి విలేజ్లో కానీ, ప్రతి వార్డల్లో కానివ్వండి, రోడ్లు, డ్రైన్లు, ఇలా చాలా చెప్పుకుంటే చాలా చాలా ఉన్నాయి. ఇలా మరి యువతకి కొద్ది రోజుల్లో కూడా ఇంకా కూడా మంచిగా కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి. ప్రతి జిల్లాకి ఏ విధంగా లేఅవుట్లు కానీ, అది గవర్నమెంట్ లేఅవుట్లు ఇచ్చున్నాయి, సెజ్లు ఇచ్చి కంపెనీస్ తెస్తుంది. ఇటువంటివన్నీ మనం కూడా ఆలోచించాలి. ప్రతి సాధారణ పౌరుడు కూడాను ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే ప్రభుత్వం చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను చూడాలి. మరి ఇక్కడ ప్రధానంగా బాగానే ఉంది. మీరైతే ఈ 2 ఏళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా? మీ అభిప్రాయం ఏంటి? అంటే 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత మీకు గతంలో ఇబ్బందులు పడ్డారా లేదా ఇప్పుడు ఇబ్బందులు పడ్డారా? ఈ 2 ఏళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? మీరు హ్యాపీగా ఉన్నారా లేరా? ఈ 2 ఏళ్ళు చాలా హ్యాపీ అండి యాక్చువల్గాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూసుండొచ్చు, మనం బయటికి వెళ్ళాలంటే ప్రతి ఒక్క రోడ్డు గుంతలు, బయటికి ఒక 5 కిలోమీటర్ల 10 కిలోమీటర్లన్నా గుంతలో ఉండేది. ఈరోజు మనం ఏదైనా వెహికల్ తీసుకుని బయటికి వెళ్ళామంటే రోడ్డు సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు డ్రైన్స్ కానీ, దోమల బెడద అనేది చాలా తగ్గింది డ్రైన్స్ వల్ల. డ్రైన్స్ సరిగా నీట్గా క్లీన్ చేయడం కానీ, పంచాయతీల్లో ప్రతి ఒక్కటి కూడాను అందరూ కూడా బాగా చేస్తున్నారు. సూపర్ అండి. ఏమైనా టీడీపీ నీట్గా చేస్తున్నారు. మరి ఇక్కడ బాగానే ఉందని మీరు అంటున్నారు కదా, మరి వైఎస్ఆర్సీపీ పరిపాలన బాగోలేదని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు పరిపాలన గాలికి వదిలేశారు, అసలు గవర్నమెంట్ పరిపాలన చేయడం చేత కావట్లేదు అన్నట్టు మాట్లాడుతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? మరి గత ప్రభుత్వంకి పరిపాలన అనేది తెలియదు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారండి. వాస్తవానికి పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ లీడరు చేయలేరు వాస్తవానికి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడాను క్రమశిక్షణలో కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విధంగా ఏ రాజకీయ నాయకుడికి తెలియదని నా అభిప్రాయం అండి. మరి ఇక్కడ 2029లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ ముఖ్యమంత్రి నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకవేళ ఆయనే ముఖ్యమంత్రి అయితే ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కానీ, ప్రజల నాడు కానీ ఏ విధంగా ఉంటుంది అంటారు మీరైతే? 2029లో మనము జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తే మనకు కనపడేది ఓన్లీ గొడ్డలి మాత్రమే కనపడతాయండి. వాస్తవానికి రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. ఇదే విధంగా ఉంటే మాత్రము మనము చాలా నష్టపోతాము. గత 5 years మనం చూసాము, మళ్ళా మనం చూడదలుచుకోవట్లేదు. కాబట్టి జీవితంలో కూడా జగన్మోహన్ రెడ్డిని మనం చూడదలుచుకోవట్లేదు. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ వేదికగా మాట్లాడుతూ 2029 నాటికి ఫస్ట్ ఫేజింగ్ పూర్తి చేస్తా ఉన్నారు. ఇంకొక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు, అదొక స్కాము, అందులో అభివృద్ధి జరగడం లేదని మాట్లాడుతున్నారు. యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి అమరావతి మీద? ఒకసారి అమరావతికి చూస్తే ప్రతి ఒక్కరికి కూడాను అర్థమవుతుందండి. ఎందుకంటే గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నాశనం చేసింది, అంతా చెట్లు మొలిసేటట్టు చేసింది. ఈ ప్రభుత్వం ఒకసారి చూస్తే అక్కడ మనకు జరిగే అభివృద్ధి పనులు కానీ అన్నీ కూడా మనకు క్లియర్ కట్గా కనపడుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇంకోటి ఏంటంటే వాస్తవానికి లాస్ట్ 5 yearsలో మనది రాజధాని ఏదంటే మనం చెప్పలేకపోయాం. ఈరోజు నిజాయితీగా చెప్పాలంటే గుండెల మీద చేసుకొని చెప్పగలం ఏమని, అమరావతి మన రాజధాని.
అది మన ప్రభుత్వం వాస్తవానికి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతికి చట్టబద్ధత కల్పించి ఈరోజు అమరావతి అంటే ఒక రాష్ట్ర రాజధాని, అది కూడా ఆంధ్రప్రదేశ్కి అనేటట్టు చట్టబద్ధత కల్పించారు. మరి ఇప్పుడు కొత్తగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్ అని అంటున్నారు. ఏంటి అసలు మావి గన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి కాకుండా కొత్తగా మావి గన్ తెర మీద తీసుకురావడం మీద మీరేం చెప్తారు? మావి గన్ రాజధాని అవసరమా? ఇప్పుడు వాళ్ళకి ఆ గొడ్డల పార్టీ కాబట్టి వాళ్ళకి ఆలోచన రావచ్చు, గన్ అనే ఆలోచన వచ్చిందండి కాబట్టి మావిగన్ అని పెట్టుకున్నారు వాళ్ళు. కానీ అది శుద్ధ వేస్ట్ వాస్తవానికి. ఎందుకనంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అవన్నీ కూడాను ఆల్రెడీ డెవలప్ అయిన రాష్ట్ర సిటీస్ కాబట్టి మనకి ఏదైతే అమరావతి ఉందో మన గుంటూరుకి కానివ్వండి, విజయవాడకి కానివ్వండి మధ్యలో ఉంది. ఇక్కడ అమరావతి పెట్టడం వల్ల 3 జిల్లాలకు అనుసంధానంగా ఉండి 3 కూడా కలిసిపోయే విధంగా మంచిగా ప్లాన్ చేశారు. ఇది సూపర్ అండి వాస్తవానికి. మరి పోలవరం మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఏడాది పుష్కరాలు మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పోలవరం క్రెడిట్ కూడా నాదే అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు మరి? వాస్తవానికి ఆలోచించుకుంటే మనము ఎన్నో సందర్భాల్లో మనం దీని గురించి విన్నాము. లాస్ట్ గవర్నమెంట్ కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడినారు. ఇదిగో ఈ టైంకి మేము కంప్లీట్ చేస్తాము, శవదాలు చేశారు, ఎన్నో జరిగాయి. కానీ చెప్పిన మాటగా 72% లాస్ట్ టీడీపీ ఉన్నప్పుడు 72% చేశారు. ఇప్పుడు మళ్ళా టీడీపీ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. మరి మీరైతే ఏమంటారు? 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్గా కూటమి ప్రభుత్వం వస్తుందా, లేదంటే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? ఖచ్చితంగా 2029లో టీడీపీ కంపల్సరీ వస్తుంది. ఖచ్చితంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముందుకెళ్తుంది, ఖచ్చితంగా గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎంతో, ప్రజలు కూడా మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో విసిగి వేసారిపోయారు జనం. ఒక రోడ్లు లేవు, కనీసం వసతులు లేవు, కనీసం అత్యవసర పరిస్థితులైనా ఎమర్జెన్సీకి తీసుకెళ్లాలన్నా కనీసం వసతులు లేనటువంటి సిచ్యువేషన్లో నుండి ఈనాడు ప్రతి ఒక్కటి ప్రజలకు పుష్కలంగా అందేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఆలోచనలు అయితే బలంగా ఉన్నారు. అంటే ఇప్పుడు మరి ఈరోజు 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం అనే పేరుతో ఇంటింటికి తిరుగుతున్నారు. సంక్షేమాలు, అభివృద్ధి 2 చేసే మేము మాది మంచి ప్రభుత్వం అంటాం. నిజంగా అంత మంచి చేశారా? అసలు ఏమనిపిస్తుంది ఈ 2 ఏళ్ల ప్రభుత్వం మీకైతే? అసలు ప్రభుత్వం 2 ఏళ్ళు సంక్షేమం ఎంతవరకు చేసింది, అభివృద్ధి ఎంతవరకు చేసింది? అన్న, ప్రభుత్వం 2 ఏళ్ళు మనం చూడగలిగినట్లయితే సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తుంది. ఈనాడు ప్రతి ఒక్క బిడ్డ కూడా పుష్కలంగా తనకి స్కూల్కి వెళ్ళి చదవగలుగుతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం అమ్మఒడి ఇంతకుముందు గత ప్రభుత్వంలో చూడైతే బిడ్డకి ఒకరికి ఇచ్చేవాళ్ళు. ఆ ఒకరికి ఇచ్చినా కూడా అన్నదమ్ములు 3 ఉంటే 3ని ముందే డివైడ్ చేసినట్టు అనిపించేది. ఎందుకంటే ఒకరికి ఇవ్వడం వల్ల మిగతా 2ని స్కిప్ చేస్తున్నాం కదా, ఆ 2ని డివైడ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 3కి ఇస్తుంది. 3కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక కలయికను తీసుకొస్తుంది. ఏదన్నా 3 కలిసే ఉన్నారు, నాకు వచ్చింది నీకు రాలేదన్న భేదాభిప్రాయాలు ఎక్కడ లేదు. పాలనలో కూడా కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ భేదాభిప్రాయాలు తెలియకుండా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తుంది. అంటే అభివృద్ధి పరంగా ఎలా ఉంది అసలు ఈ 2 ఏళ్లలో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో చూసిన అభివృద్ధి ఏంటి? మీకు ఎలా అనిపిస్తుంది అభివృద్ధి విషయంలో? అన్న, ఇదే ఏరియాలో మనం చూడగలిగినట్లయితే గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం చూడగలిగినట్టు ఎటువంటి అభివృద్ధి లేదు. ఈరోజు ఇదే ఏరియాలో మనం వచ్చి చూడగలిగినట్టే ప్రతి ఒక్క చోట బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి. ఇలాంటి కూటమి ప్రభుత్వమే కానీ ఉంటే భవిష్యత్తులో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుందని ఖచ్చితంగా యువత తెలియజేస్తారు. అలాగే ఒకప్పుడు యువతను చూడగలిగినట్లయితే మనం రిజమ్స్ పెట్టుకొని వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి తిరిగి వెళ్ళేవాళ్ళు. ఏ కంపెనీకి వెళ్ళి రిజమ్ ఇవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అదే యువతను చూడగలిగినట్టయితే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు తీసుకున్న వెంటనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఏ యువత అయితే రిజమ్స్ పెట్టుకొని బయట రాష్ట్రాలకు వెళ్ళి తిరుగుతున్నారో అలాంటి యువత చేతిలో మళ్ళీ బుక్స్ పట్టేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి పెట్టింది కూటమి ప్రభుత్వం. అందుకే విద్యార్థులు కూడా ఏం కోరుకుంటారంటే ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇలాంటి ప్రభుత్వ పాలనలో మనం అందరం ఉండాలని కూడా చాలా దృఢంగా అయితే యువత కూడా ఉన్నారు. అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి 2029 నాటికి మొదటి ఫేజింగ్ పూర్తి చేస్తామని చంద్రబాబు గారు అన్నారు. ఇంకోవైపు అమరావతి అసలు పూర్తిగాని ప్రాజెక్ట్ అది, అందులో అభివృద్ధి ఏమీ లేదు, అవినీతి జరుగుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ అంటే అసలు అమరావతి గురించి మీరేమంటారు? అన్న, ఎక్కడో 4 గోడల ముందర కూర్చొని అభివృద్ధి జరగట్లేదు అంటే ఏం తెలియదు కదా. నీకు అభివృద్ధి జరుగుతుందో లేదో నువ్వు జరుగుతున్న చోటుకు వచ్చి చూడాలి. కానీ నువ్వేదో అక్కడ కూర్చొని చూస్తూ అభివృద్ధి జరగట్లేదు అనుకుని నీ భ్రమలో నువ్వు ఉన్నావు. జనాలను అడుగు, మీ కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడుగు. ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని అభివృద్ధి జరుగుతుందా లేదా వాళ్ళు కూడా చెప్తారు. ఏదో మీరు
ఇది ఉంది కదా అని బురదలు చల్లడం ఇలాంటివన్నీ మంచిది కాదు. అభివృద్ధి అన్నది బ్రహ్మాండంగా జరుగుతుంది, కానీ రాష్ట్రం సుపరిపాలన చాలా కూటమి ప్రభుత్వం చాలా బాగా అందిస్తుంది, కానీ అభివృద్ధికి మాత్రం ఎటువంటి డోకాలు లేదు, సంక్షేమానికి కూడా ఎటువంటి డోకాలు లేవు. పోలవరం విషయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ వేదికగా మాట్లాడుతూ 2027 మార్చి నాటికి అంటే పుష్కరాల నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పోలవరం క్రెడిట్ కూడా నాదే అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? అన్న, పోలవరం ఎవరు ప్రారంభించారు, ఎవరు చేస్తున్నారో తెలుసు. గత 5 సంవత్సరంలో మీరున్నప్పుడు మీరేం చేశారో కూడా ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ప్రజలకు తెలుసు. కానీ మీలాగా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవద్దు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తప్ప ఎవరు కాముకున్నట్లేదు. మీలాగా ఇంట్లో 4 గోడల మధ్యలో ప్రజలు కూర్చోవట్లేదు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి కూడా అన్నీ చూస్తున్నారు తప్ప మీలాగైతే అమాయకంగా ప్రజలు కూర్చోలేదు 4 గోడల మీద. మరి మీకైతే ఈ 2 ఏళ్ల ప్రభుత్వం హ్యాపీ అని నిజం చెప్పండి. జెన్యున్గా 2 ఏళ్ల ప్రభుత్వం ఎలా అనిపించింది, గత 5 ఏళ్ల ప్రభుత్వం ఎలా అనిపించింది? అన్న, గత 5 ఏళ్ల ప్రభుత్వంతో పోల్చుకుంటే 100 రెట్లు ఈ 2 ఏళ్ల ప్రభుత్వం అందించిన కార్యక్రమాలు కానీ, సంక్షేమాలు కానీ, అభివృద్ధి కానీ చాలా సాటిస్ఫై అన్న. స్టూడెంట్స్ తరపు నుంచి కానీ, విద్యార్థుల తరపు నుంచి కానీ, ఒక విద్యార్థిగా నేను కూడా మాట్లాడుతున్నాను, చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లాన్ అన్నది ఉంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక ప్లాన్తో ఉన్నాం. కాబట్టి అందరం మా విషయంలో కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎటువంటి డోకలు అయితే లేదన్న. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది కదా, 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, అసలు చేసింది ఏమీ లేదు, గవర్నమెంట్ అయితే అసలు పనికిరాదు, మేము 5 ఏళ్లే సుపరిపాలన చేసి మా ప్రభుత్వ పరిపాలన చాలా బేసిక్గా ఉంది, వీళ్ళది బాగోలేదు అని అంటుంది. దీనికి మీరేమంటారు? మరి వాళ్ళ 5 ఏళ్లలో చేసింది ఏముంది చెప్పుకోవడానికి? వాళ్ళ 5 ఏళ్లలో చేసింది ఏం లేదు కదా చెప్పుకోవడానికి. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో చెప్పుకోవడానికి ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తున్నామన్నా. ఎందుకంటే చేశారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు చేయలేదు కాబట్టి 4 గోడల మధ్యలో కూర్చొని ఉన్నారు. ఎప్పుడు కానీ విద్యార్థుల పక్షంగా నిలబడిన దాఖలు కూడా లేవు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ముందు ప్రాధాన్యత విద్యార్థులకు ఇస్తుంది, యువతకి ఇస్తుంది. ఎందుకంటే రాష్ట్ర నిర్మాణంలో యువత ప్రాధాన్యత కూడా కావాలన్న ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పోరాడుతుంది. అలాంటిది ఎప్పుడైనా గత ప్రభుత్వం చేసిందా? ఇప్పుడు మీరు విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని అంటున్నారు. మెగా డిఎస్సి మీద మీ అభిప్రాయం ఏంటి? అవకతవకలు జరిగాయని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. మీరేమనుకున్నారు ఒక విద్యార్థిగా? అన్న, వాళ్ళు ఏదో బురజ జల్లాలన్న ఉద్దేశంతో చదువుతున్నారు. కానీ నీకు నిజంగా మీ దృష్టిలో అవకతవకలు జరిగిందన్న ఇది మీ దగ్గర ఉంటే ఎందుకు మీరు దాన్ని బహిరంగంగా పెట్టలేకపోతున్నారు? ఏదో మీరు విమర్శించుతున్నారే తప్ప లోపల నుంచి బయటకు వచ్చి ఎందుకు ఈ విధంగా ప్రజల ముందుకు పెట్టలేకపోతున్నారు? ప్రజల ముందుకు పెట్టవచ్చు కదా, అదో పలానా వ్యక్తికి ఈ విధంగా ఇచ్చారు, అతను ఎలిజిబుల్ కాదు అని ఎందుకు ధైర్యంగా పలానా వ్యక్తిని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? మరి మీరైతే ఏమంటారు? 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? జగన్మోహన్ రెడ్డి పక్కా నేను అధికారంలోకి వస్తాను, 27 మొదట్లో నేను పాదయాత్ర మొదలు పెడతాను, పాదయాత్ర పూర్తి చేసి నేను ఎన్నికలకు వెళ్ళి గెలుస్తాను అని అంటున్నాడు. మీరేం చెప్తారు? మళ్ళీ ఆ వైసీపీ అధికారంలోకి వస్తుందా? అన్న, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తిరిగి తీసుకొచ్చే పరిస్థితులు అయితే లేదు. ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా కూటమి ప్రభుత్వమే వస్తుంది. దేశంలో ప్రాధాన్యతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్టేట్గా నిలబడుతుంది తప్ప మళ్ళీ అలాంటి ప్రభుత్వాన్ని ఎవరు కోరుకోరు, ఎవరు కూడా తీసుకొచ్చి పెట్టుకోరన్న.